ఇప్పుడు మీకు కొంచెం ఏజ్ పారయ్యాక ఒంటరి మహిళ పింఛన్ వస్తే తీసుకుంటారా? అంటే మీరు ఎలాగో పెళ్లి చేసుకొని అన్నారు కదా! ఒంటరి మహిళ పింఛన్ ఎందుకు వస్తారండి? ఒంటరి మహిళని అబ్బాయి అని కూడా ఇయ్యొచ్చు. ఇస్తున్నా తీసుకుంటా, నేనేం సిగ్గుపడను. సిగ్గుపడరు. దానికైనా రెడీ. ఓకే. అంటే నేనేమంటా అంటే ఇప్పుడు బస్సులో మీరు అమ్మాయిలా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు కండక్టర్ సీట్ ఇవ్వాల మిమ్మల్ని గుర్తుపట్టాడు ఉప్పల్ బాలు. మీరు సీట్ కోసం పోరాడతారా? పోరాడరా? చేయనప్పుడు నన్ను చూడగానే ఆల్రెడీ సీట్ ఇస్తారు. ఇస్తారు. ఐఎమ్ ఆధార్ కార్డ్, దిస్ ఈస్ ఐఎమ్ ఫ్రీ బస్, ఐఎమ్ గోయింగ్ టు విలేజ్ అని చెప్తా. రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసా? తెలుసు. కలిసారని మాత్రం చెప్పు. కలిసానండి. కలిసారా? 5th క్లాస్ లోనే కలిసాను. అయ్యో ఏం చెప్పారు కలిసి? మా ఊర్లో రోడ్లు ఊడుస్తుంటే అప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాలేదు. ఆయన మీద కూడా చేశారా? అప్పుడే రాజకీయంలో అవుతున్నాయి. మా విలేజ్ కి వచ్చాడు. మాది కొడంగల్ పక్కల వెన్నచ్చాడు, మాది కోజిగి అన్నట్లు. దాని పక్కన వెన్నచ్చాడు. అప్పుడే పరిచయం, సీఎం అయినా కలవలేదు. మేము టిక్ టాక్ లో అందరం వెళ్ళి ఒక రోజు రేవంత్ రెడ్డిని కలిసి వద్దాం అనుకుంటున్నాం. మీరు రేవంత్ రెడ్డి గారిని చూస్తే ప్రభుత్వం నుంచి మీకు ఏమి హెల్ప్ కావాలని అడుగుతారు? నాకైతే మా టిక్ టాక్ వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుంటాను కోరుకుంటున్నంత మించి ఏమొద్దు. ఇప్పుడు నార్మల్ గా ఎందుకు అని అడుగు. మాకంటే ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాం. వైజాగ్ సత్య, నేను, చాలా మంది మీ సెలబ్రిటీలు ఒంటరిగా ఉంటున్నాం. మాకు ఇల్లు కూడా లేవు హైదరాబాద్ లో. మేము రెంట్ కట్టుకోవాలన్నా, తినాలన్నా ఫుడ్ ఇబ్బంది అవుతుంది. మాకు రూములు గవర్నమెంట్ నుంచి ఇండ్లు వచ్చినా ఏదో చేసుకుని బతుకుతామని నా ఫీలింగ్. ఇల్లు ఒకటి ఉంటే మీరు పని చేసుకుని ఏదైనా బతుకోవచ్చు కదా. సొంతం ఇల్లు ఉంటే రెంట్ కట్టాలి, ఫుడ్ తినాలంటే డబ్బులు చాలా మందికి ఇల్లు ఇస్తున్నారు కదా, పట్టాలి అవేవో అని. అది మాకు కూడా ఇమ్మని కోరుకుంటున్నాను. అది మీరు ట్రై చేయాలి కదా. అప్లై చేస్తాను ఇప్పుడు, లేదా ధర్నాలు చేస్తాను. ధర్నా చేస్తారా మీరు? ఎందుకు చేయను. సరే, ఇప్పుడు మీరు అబ్బాయి కదా, అబ్బాయిలకు కూడా కొత్తగా ఏదైనా స్కీమ్ రావాలంటే ఏం కోరుకుంటారు? ఇప్పుడు అమ్మాయికి ఫ్రీ బస్ ఇచ్చారు, త్వరలో ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తున్నారు. మీకు ఇస్తే తీసుకుంటారు ఎలక్ట్రిక్ స్కూటీ? మాకు స్కూటీలు ఇచ్చి తీసుకుంటాం. అట్లా మాకు గవర్నమెంట్ నుంచి అబ్బాయిలు మంచిగా చదువుకున్న యూత్ అబ్బాయిలు ఖాళీగా తిరిగే వాళ్ళు, విలేజ్ లో జాబులు లేక ఇబ్బంది పడే వాళ్ళకు మంచి జాబ్ ఇస్తే మంచిగా కోరుకుంటా. నాకు ఇవ్వకున్నా పర్లేదు. యూత్ మొత్తానికి ఖాళీ ఉన్న అబ్బాయిలు చాలా మంది అందంగా ఉండి ఇవరు మంచి ఉండి విలేజ్లోకి వెళ్ళి పుట్టే తిరుగుతుంటారు జాబ్ లేక. వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి జాబ్ ఇస్తే అని జాబ్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇప్పుడు బిగ్ బాస్ కి మీరు వెళ్తే ఎంత రెమ్యునరేషన్ అడుగుతారు వారానికి? రోజుకు 1,00,000 ఇచ్చిన పర్లేదు, 2 లక్షలు ఇచ్చిన పర్లేదు, 50,000 ఇచ్చిన పర్లేదు. రోజుకంటే వారానికి. అదే వారానికి 1,00,000. అసలు ఏమి ఇవ్వము, ఫ్రీగా వచ్చి ఎంటర్టైన్ చేసి వెళ్ళాలి. అట్లనే వెళ్తాను. అట్లే మీకు వెళ్ళడం కావాలి? ప్రజల కోసం వెళ్తాను. ప్రజల కోసం నవ్వించడానికి. చాలా మంది హాస్పిటల్ వండుకున్న వీడియోలు చూస్తుంటారు. అంటే మీ వీడియోస్ చూడడం వల్ల హాస్పిటల్కి వెళ్ళారా? లేదు, అక్కడ వాళ్ళు చాలా సంతోషపడతారు. హాస్పిటల్లో మీ వీడియోస్ చూసి సంతోషపడతారు. మీకు చెప్పారు ఎవరైనా ఇలాగా మీ హాస్పిటల్లో మీ వీడియోస్ చూసి? ఒక రోజు మా చెల్లి డెలివరీ అయితే హాస్పిటల్కి వెళ్ళా, గవర్నమెంట్ హాస్పిటల్కి. అందరు నాకు ఎగబడ్డారు. మంచాల పై నుంచి లేచి మొబైల్ తీసుకుని ఫోటోలు దిగడం, హెల్త్ బాగాలేకుండా వండుకొని ఇదిగో మీ వీడియోలు చూస్తాం, మీ ఫ్యాన్ అని హాస్పిటల్ అంతా ఎగబడ్డారు నాకు. ఆ రోజు అనుకున్నా, ఓ మీ గాడ్కు ఇలా ఈ రోగంలో ఉన్న ప్లేస్ లో కూడా నా వీడియోలు చూస్తున్నారని ఒక ఫీలింగ్ అనిపించింది.